ప్రియమైన వారలారా, నేటి క్రైస్తవ సమాజంలో అనేక మంది నేటి దినమున అనగా గుడ్ ఫ్రైడే రోజున మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శిలువ శ్రమలను ధ్యానిస్తూ ఆయన శిలువలో పలికినటువంటి 7 మాటలను, ఆ మాటలలోని సారాంశమును సంఘముతో పంచుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. మన ప్రభువును గురించి మన జీవితాల్లో మనం మాట్లాడుకోవటం, ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం, ఆయన పలికిన ప్రతి మాట యొక్క భావాన్ని తెలుసుకోవటం మన జీవితాలకు ఎల్లప్పుడూ అది ఆశీర్వాదకరం అని చెప్పటంలో ఏమాత్రము సందేహము లేదు. మనం ప్రభువును గురించి ధ్యానించాలి, ప్రభు యొక్క శ్రమలను గురించి ధ్యానించాలి, ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు పలికిన ప్రతి మాట యొక్క భావాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక క్రైస్తవునిగా ఈ భూమి మీద నీ జీవితం దేవునికి ఇష్టమైనదిగా కొనసాగాలి అనంటే పరలోకానికి మార్గమైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన మాటలను మన జీవితంలో విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడూ ధ్యానించాలి, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మాటలు ఒకరితో ఒకరు మనం పంచుకోవాలి. కనుక ఈవేళ ప్రభు శిలువలో పలికినటువంటి 7 మాటలలో ఇప్పటికే 4 మాటలను మన ప్రియులు సహోదరులు మనతో పంచుకున్నారు. ఇక 5వ మాట, 6వ మాట, 7వ మాట మిగిలి ఉన్నాయి. ఈ మాటలను దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనం దేవుని వాక్యములో నుండి పరిశోధనాత్మకంగా నేర్చుకోవటానికి సిద్ధపడదాం. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తుల వారు నాడు సిలువ వేయబడింది యూదుల పస్కా పండుగ రోజున. యూదులు ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తేదీన పస్కా పండుగను ఆచరిస్తారు. ఈ పస్కా పండుగ యూదులు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో ఉండగా ప్రారంభమైంది. పాత నిబంధన చరిత్రలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి వారిని విడిపించుకొని రావటానికి దేవుడు మోషేను వారి మధ్యకు పంపించాడు. మోషే వారి మధ్యకు వెళ్ళి ఫరో ఎదుట, ఇశ్రాయేలీల కన్నుల ఎదుట ఎన్నో అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఎన్ని చేసినా ఫరో కఠినపరచబడిన వాడై ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి పంపలేదు, పోనివ్వలేదు. ఎప్పుడైతే పస్కాను ఆచరించటం అనేటటువంటిది జరిగిందో, అంటే ఒక ఏడాది మగ గొర్రె పిల్లను ప్రతి ఇంటికి తెచ్చుకొని దశమి నాడు 10వ తేదీ నాడు దానిని తెచ్చుకొని 14వ తేదీన ప్రతి ఇంట్లో కూడా దాన్ని వధించి దాని రక్తమును పళ్ళెములో తీసి మాంసమును చేదు కూరలతో వండుకొని తినేసి పళ్ళెములో తీసినటువంటి రక్తాన్ని బయట గడప కమ్ములకు పూయటం అనేది జరిగింది. ఈ పస్కాను ఆచరించినటువంటి రాత్రే దేవదూత ఖడ్గాన్ని పట్టుకొని ఐగుప్తు దేశం మీదకి రావటం, ఏ గడప కమ్ములకు రక్తము పూయబడలేదో
ఆ ఇంటిలోనికి దేవదూత వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నటువంటి మనుషుల తొలి సంతతిని, జంతువుల తొలి సంతతిని చంపటం అనేది జరిగింది. ఎప్పుడైతే ఐగుప్తీల ప్రతి ఇంట్లో కూడా తొలి సంతతి చంపబడిందో, ఎందుకంటే పస్కాను ఆచరించిన వారెవరు? పస్కాను ఎవరు ఆచరించారు? ఇశ్రాయేలీలా, ఐగుప్తీలా? ఇశ్రాయేలీలు ఆచరించారు. పస్కాను ఆచరించారు. పస్కా పశువును వధించారు, గొర్రె పిల్లను వధించారు, దాని రక్తాన్ని గడప కమ్ములకు పూసుకున్నారు. ఐగుప్తులు అలా చేయలే. కాబట్టి దేవదూత ఐగుప్తి దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీల ఇండ్లల్లో ప్రవేశించి వారి తొలి సంతతిని హతం చేయటం జరిగింది. ఎప్పుడైతే తొలి సంతతి చంపబడిందో అప్పుడు ఫరో ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి పంపివేయటానికి సిద్ధపడ్డాడు. ఐగుప్తు నుండి విడుదల కలిగింది, విమోచన కలిగింది. అందుకే ఇశ్రాయేలీయులకు ప్రతి సంవత్సరం మొదటి మాసం, అబీబు అనే మొదటి మాసం 14వ తేదీన పస్కాను ఆచరించండి. ఎందుకంటే మీ పితరులు మీరు ఐగుప్తు నుండి, ఐగుప్తు చెర నుండి విడిపించబడిన దినమది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ పండుగను ఆచరించండి అని చెప్పిన మాట మేరకు ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరం 14వ తేదీ మొదటి మాసమున పస్కాను ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుల వారి కాలములో కూడా ఈ పండుగ జరుగుతుంది. యేసుక్రీస్తుల వారు కూడా పస్కాను ఆచరించినటువంటి రాత్రే ఇస్కరియోతు యూదా వచ్చి ఆయనను ముద్దు పెట్టుకొని ఏం చేశాడు? సైనికులకు, బంట్రోతులకు అప్పగించాడు. పస్కాను ఇంట్లో ఒక మేడగదిలో పస్కాను భుజించటం, ఆ తర్వాత గెస్తమనే తోటకు వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్న సమయంలో ఇస్కరియోతు యూదా వచ్చి ప్రభువును ముందు పెట్టుకొని అప్పగించాడు. ఆయనను బంధించారు. తర్వాత ప్రధాన యాజకులైనటువంటి అన్న కయప వారి యొద్దకు తీసుకెళ్లారు. రాత్రంతా విచారించారు. ఏ నేరములు మోపి ఆయన మీద శిలువ శిక్ష విధిస్తే బాగుంటుంది అని ఆలోచించారు. ఉదయకాలం 6 గంటల సమయంలో పిలాతు ఎదుట నిలబెట్టి నేరాలు మోపారు. నేరాలు ఏవి రుజువు కాలేదు. చివరికి కేకలు వేశారు. వారి కేకలే గెలిచాయి. పిలాతు వారు వేసిన కేకలను బట్టి యేసు ప్రభువుకు అన్యాయపు తీర్పు అనేది తీర్చబడింది, శిలువ శిక్ష విధించబడింది. యేసుక్రీస్తుల వారు పస్కా పండుగ రోజున ఉదయం 9 గంటలకు శిలువ మీద వేలాడదీయబడ్డాడు. 2 బందిపోటు దొంగల మధ్యన పస్కా పండుగ రోజున శిలువ వేయబడింది. ఎన్ని గంటలకు? ఉదయం 9 గంటలకు. ఉదయం 9 గంటలకు శిలువ వేయబడితే ఆయన ప్రాణం మధ్యాహ్నం 3 గంటలకు పోయింది. గొప్ప కేక వేసి తల వంచి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకొని ప్రాణం విడిచాడు. అప్పటికి సమయం 3 గంటలు. 9 గంటలకు శిలువ వేయబడ్డాడు. 3 గంటలకు శిలువ మీద మరణించాడు. అంటే శిలువ మీద ఎన్ని గంటలు ఉన్నాడు? ఎన్ని గంటలు? 6 గంటలు ఆయన శిలువ మీద వేలాడదీయబడ్డాడు. ఆ 6 గంటలు వేలాడదీయబడిన సమయంలో ఆయన ప్రాణముతో ఉన్న ఆ సమయంలో పలికాడు 7 మాటలు. 9 గంటలకు సిలువేయబడి 3 గంటలకు మరణించాడు. ఈ 9 నుండి 3 గంటలు ఈ మధ్యలో 6 గంటల సమయం. 6 గంటల సమయంలో ఆ సిలువలో వేలాడదీయబడిన ప్రభు 7 మాటలు పలికాడు. ఆ 7 మాటల్లో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. క్షమాపణ, క్షమించటం. తర్వాత
సిలువలో దొంగతో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. అక్కడ క్షమించటం అనేది చేశాడు. వెంటనే సిలువలో దొంగను తనతో పాటు ఎక్కడికి తీసుకెళ్తాడట? పరదేశుకు తీసుకెళ్ళాడు. తర్వాత తన తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అలాగే తాను ప్రేమించిన శిష్యుడైన యోహాన్ను చూసి ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. ఇది 3వ మాట. ఇక 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పి 3వ మాట పలికాడు, 4వ మాట పలికాడు. తర్వాత ఇప్పుడు 5వ మాట. ఈ పై మాటలన్నీ కూడా మన సహోదరులు మనతో పంచుకున్నారు. ఇప్పుడు 5వ మాట ఏంటి? యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. ఇది 5వ మాట. లేఖనము నెరవేరునట్లు. ప్రభు శిలువ మీద ఏమన్నాడట? నేను దప్పికొనుచున్నాను అన్నాడట. నేను దప్పికొనుచున్నాను. నిజంగా ఆయనను అప్పటికే రాత్రి ఎప్పుడో బంధించారు. ఆయనను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. మాటలతో మానసికంగా కృంగదీశారు. తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు. చేతులకు కాళ్లకు మేకులు బిగించారు. వీపంతా చారలు చారలుగా దున్నబడి ఉంది. మనుషులు చూడలేని వాడిగా మారిపోయాడు. ఒక రక్తపు ముద్దగా అందరి కన్నుల ఎదుట ఆ శిలువ మీద నిస్సహాయ స్థితిలో వేలాడదీయబడ్డాడు. ఆయన రక్తమంతా దారలు దారలుగా కారిపోతూ ఉంది. ఆ సమయంలో నిజంగా ఆయన నోటి వెంట రావలసిన మాటే ఇది. ఏంటా మాట? నేను దప్పికొనుచున్నాను అనే మాట. మీరు చూడండి, యేసుక్రీస్తుల వారు ఒక సందర్భం చెప్పాడు. ధనవంతుడు, లాజరు. ఆ సందర్భంలో ధనవంతుడు భూమి మీద బాగా సుఖపడ్డాడు, చనిపోయాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడట? పాతాళానికి వెళ్ళిపోయాడు. లాజరు భూమి మీద బాగా కష్టపడ్డాడు, చనిపోయాడు. దేవదూతల చేత ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ధనవంతుడు పాతాళములో యాతన పడుచున్నాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడి అక్కడ నెమ్మది పొందుచున్నాడు. అయితే ప్రభు చెప్పినటువంటి ఈ సందర్భంలో నిజంగా మనం ఆలోచిస్తే అక్కడ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నటువంటి ఆ ధనవంతుడు గొప్ప కేక వేసి అబ్రహాముని ఏమడిగాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నా నాలుకను చల్లార్చుటకు తన వేలి కొనను నీళ్ళలో ముంచి తీసుకొని రావటానికి లాజరును పంపు అన్నాడు. అంటే ఆ అగ్నిజ్వాలల్లో కాలిపోతున్న ఆ సమయంలో నిజంగా తన పరిస్థితి ఎలా ఉందంటే, నీరు కొరకు, నీళ్ళ కొరకు, నీటి బొట్టు కొరకు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు సిలువలో వేలాడుతున్నప్పుడు నిజంగా అగ్నిజ్వాలలలో యాతన పడినటువంటి ధనవంతుని పరిస్థితి ఎలా ఉందో ప్రభు పరిస్థితి కూడా అంతకంటే ఘోరంగా ఉంది. అక్కడ ధనవంతుడు భూమి మీద సుఖపడి వెళ్ళిపోయాడు, కానీ శిక్షలో ఉన్నాడు. ఇక్కడ ప్రభు అన్యాయపు తీర్పు పొందినవాడు ఈ శిక్షను అనుభవిస్తున్నాడు. సిలువలో వేలాడుతున్న ప్రభు పరిస్థితి కూడా ఎలా ఉందంటే, శరీరం అంతా కూడా రక్తపు ముద్దగా మారిపోతే ఆయనకు దాహం. అండ్ నిజంగా చాలామందికి ప్రాణం పోకుండా మంచం మీద కొట్టుమిట్టాడుతున్నారనుకోండి.
ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారండి? చివరిసారిగా తులసి నీళ్ళు పోస్తారు. అవునా? తులసి నీళ్ళు అంటారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరు నీళ్ళు పోస్తే ప్రాణం పోతుందో ఒక్కొక్కరు వచ్చి ఆ స్పూన్తో ఆ గిలగిల ప్రాణం పోక కొట్టుకుంటున్నటువంటి ఆ మనిషి దగ్గరకు వచ్చి నోట్లో అలా పోస్తూ ఉంటారు. చివరి క్షణాల్లోనండి ప్రాణం పోయేటప్పుడు ఖచ్చితంగా ఏమైపోతుందంటే నోరు ఎండిపోతుంది, పరిస్థితులన్నీ మారిపోతాయి. ఏమండి? మీరు అనారోగ్యముతో ఉండి ఆ పరిస్థితుల్లో మీకు నోరు ఎండిపోతుందనుకోండి, సమస్య తీవ్రమవుతుందని అర్థం. ఏమండి? నోరు ఎండిపోతున్నప్పుడు వెంటనే మనకేం కావాలి? అప్పుడు ఏం కావాలి? త్రాగటానికి నీళ్లు కావాలి. నిజంగా ప్రభు పొందిన ఆ శ్రమకు, ఆ శిక్షకు ఇక మరి కాసేపట్లో ప్రాణం పోయే పరిస్థితి ఉంది. ఈ ప్రాణం పోయే పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? నీరు కావాలి. అయితే ప్రియులారా, ఇక్కడ ఈయనకు ప్రాణం పోయే పరిస్థితి ఉంది కాబట్టి, ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా పోయింది, నీరంతా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయనకు దాహం వేసింది కాబట్టి నేను దప్పికొనుచున్నాను, నాకు దాహం ఇవ్వండి అని అడగట్లా. ఇక్కడ ఆయన దప్పికొనుచున్నాననే మాట ఎందుకన్నాడు అంటే అక్కడ ఒక మాట రాయబడింది, లేఖనము నెరవేరునట్లు అన్నాడండి. దేని కొరకట? లేఖనము నెరవేరునట్లట. లేఖనము నెరవేరునట్లు అంటే, లేఖనములు అంటే దేవుడు ముందుగా రాసి ఉంచినటువంటి మాటలు. యేసుక్రీస్తుల వారు భూమి మీద పుట్టకముందే, దేవుడు ఆయనను ఈ లోకానికి పంపకముందే, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సర్వమానవాళి రక్షకుడైన యేసుక్రీస్తు కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక కలిగి ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడు అంటే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా ఆయన ప్రాణం పోవాలి, ఎలా ఆయన భూమి మీద బ్రతకాలి, ఎంతకాలం బ్రతకాలి, మొత్తం ముందుగానే దేవుడు లేఖనాలలో రాసి పెట్టాడు. ఏం చేశాడమ్మా? దేవుడు లేఖనాల్లో ముందే రాసి పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి ప్రతి అడుగు, ప్రతి ప్రయాణం, ఆయన చేసే ప్రతి కార్యం ఎలా జరగాలి? ముందుగా వ్రాయబడినటువంటి లేఖనాల ప్రకారమే జరగాలి. అందుకే మీరు ఒక మాట చూడండి, యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట, యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట లూకాసు వార్త 22వ అధ్యాయము 22వ వచనం. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోచున్నాడు కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పెను. ఇక్కడ మనం చూస్తే నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోచున్నాడు. ఇంకొక చోట ఎలా ఉంటుంది అంటే, మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారము పోచున్నాడు అని ఉంటుంది. అంటే దేవుడు ఏదైతే ముందుగా రాశాడో రాసిన దాని ప్రకారమే నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. దేవుడు ముందుగా రాసిన దాని ప్రకారం నేను చేస్తున్నాను. దేవుడు ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం నేను చచ్చిపోతున్నాను. అంటే దేవుడు రాసి పెడితే దాని ప్రకారం చేయటం చూడండి. దేవుడు రాసి పెడితే దాని ప్రకారం ఈయన వెళ్ళటం చూడండి. ఇప్పుడు నేను దప్పికొనుచున్నాను అన్నాడు అంటే ఎందుకన్నాడు ఆ మాట? లేఖనాలలో ముందే రాయబడింది కాబట్టి. అంటే దేవుడు ముందే రాసి పెట్టాడా? చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనం. వారు చేదును
నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని ఇక్కడ దేవుడు రాశాడండి. ఇక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు ఇది ఎప్పుడు జరగాలి? ఇది ఎప్పుడు జరగాలి? యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆయన ప్రాణము మరి కాసేపట్లో పోతుందనంగా ఇది జరగాలి. దేవుడు రాసి పెట్టాడు కాబట్టి ఇది జరగాలి. జరగాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో ఏమనాలి? ఏమని పలకాలి? నేను దప్పిగొనుచున్నాను అనాలి. అమ్మ, అర్థమవుతుందా? దేవుడు రాసి పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉన్నా పర్వాలేదు. ఆయన అలిసిపోయాడా? ఒంట్లో ఉన్నటువంటి రక్తం అంతా పోయిందా? మరి కాసేపట్లో ప్రాణం పోతుందా? సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా రాయబడి ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? నేను దప్పిగొనుచున్నాను అని పలకాలి. పలికాడండి. పలికాడు. రాయబడింది కాబట్టి ఆయన ఏం చేశాడు? దాని ప్రకారం నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. నిజంగా దేవుడు ముందుగానే రాసిన దాని ప్రకారమే పోవటానికి, అది కూడా ఇష్టపడి పోవటానికి తన్ను తాను అప్పగించుకోవటం అనేది ఎంత కష్టమో చూడండి. ఏమంటే ఇప్పుడు దేవుడు మన కొరకు ఎన్నో రాశాడు కదా, బైబిల్లో రాశాడమ్మా. దేవుడు మన కొరకు ఎన్నో రాశాడు. ఇవి మీరు చేయండి, ఇలా బ్రతకండి, ఇలా వెళ్ళండి, ఇలా ప్రవర్తించండి అని రాశాడు. మనం చదువుకుంటున్నామా? వింటున్నామా? దేవుడు మన కొరకు రాసినవి చదువుతున్నామా లేదా? చదువుతున్నాం. వింటున్నాం. మరి రాయబడిన దాని ప్రకారం, మన కొరకు బోధింపబడిన దాని ప్రకారం మనం వెళుతున్నామా? అమ్మ, వెళ్తున్నారా? అసలు మీరు చూడండి ఎంత విచిత్రమో. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు నేను దప్పికొనుచున్నాననే మాట ఆయన ఏ స్థితిలో ఉన్నా పలకాలి. ఎందుకు పలకాలి? దేవుడు రాసిపెట్టాడు కాబట్టి. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రాణం పోయే పరిస్థితి కానీ దేవుడు చెప్పాడు, దేవుడు రాసిపెట్టాడు, పలకాలి. ఇప్పుడు మనం చూడండి, ప్రార్థన ఒకరు చేస్తే అందరూ కలిసి ఏమనాలి? ప్రార్థన ఒకరు చేస్తే అందరూ కలిసి ఏమనాలి? ఆమేన్ అనాలి. ఎంతమంది అంటారమ్మా? ఎంతమంది అంటారు? కొంతమంది అనరు. ఎందుకని? అలిసిపోయారు. ఏమైపోయారు? అలసిపోయారు. ఏం చేసి వచ్చారు? వరి నాట కోతలు కోసి వచ్చారా? ఏం చేసి వచ్చారు? ఎలా అలసిపోయారు? ఏం లేదు, కూర్చొని అలసిపోయారు. కూర్చుంటే అలసిపోతారా? అలసిపోతారు. మరి ఎలా అంటే మిమ్మల్ని చూపించాలి అంతే. అంటే ఇప్పుడు మీ కలుపు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చివరిలో ఆమేన్ అనే మాట కూడా మన నోటి వెంట రాదు. ఆమేన్ అనలేము. ప్రభు ప్రాణం పోతున్నప్పుడు ఏమన్నాడు? నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. అంటే రాశాడు దేవుడు, పలకాలి. ఇప్పుడు అన్నీ బాగున్నాయి, మనం ఏదో అలా కూర్చొని, అసలు నిద్రపోవటానికే మనం వచ్చింది. ఎక్కడికి వచ్చింది? దేని కొరకు? దేనికోసం అమ్మా? ఎక్కడికి వచ్చి మనంగానే మన శరీరం మనమే అండ్ మీకు తెలుసో లేదో, మనం ఇక్కడ గనక మన మైండ్లో గనక మనం ఏదైనా ఇష్టపడి పని చేస్తూ ఉంటే దాని విషయంలో అలుపు రాదు. ఎక్కడ మనకు ఏం ఫిక్స్ అవ్వాలి? మనం ఆ పనిని ఇష్టపడాలి, మనం ప్రేమించాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అలుపు వచ్చిందనుకోండి, ఇక్కడ ఇష్టం లేదనుకోండి, శరీరానికి ఏమైపోతుంది? చిన్నగా అలుపు వస్తుంది, నిద్ర వస్తుంది, చివరికి ఆమెనని కూడా అంటారండి. ఆమెనని కూడా అన్నారు.
ఇంకా పక్కనున్న వాళ్ళు ఆమెనని మిమ్మల్ని లేపాలి, అంతే. అంతేనా? అసలు మనం నిజంగా ఆమెను అనటానికే మనం ఈ స్థితిలో ఉన్నాము అని అంటే, ఇక మిగతావి రాయబడినవి, బోధించబడేవి, మనకు చెప్పేవి మన జీవితంలో నెరవేర్చాలి అని అంటే ఎంత కష్టం, ఎంత కష్టం అండి. కానీ ఎన్నిటినో మనం ఏం చేస్తున్నాం, దాటి వెళ్ళిపోతాం. రాయబడింది ఎలాంటి పరిస్థితుల్లోనైనా నెరవేర్చిన వాడు ప్రభు అయితే, రాయబడినవన్నీ చదువుకుంటూ ఎగరగొట్టి వెళ్ళిపోయే వాళ్ళం మనం. లేదండి, అలాగేం లేదు. రాయబడింది ఏంటో చదువుకుంటున్నాం, వాటిని నెరవేరుస్తున్నాము మా జీవితంలో అంటే మీరు ధన్యులు. దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మీ జీవితాల్లో ఉంటుంది. ఒకవేళ మీరు వింటూ నేర్చుకుంటూ వాటిని గనక వదిలేసి వెళ్ళిపోతే దేవుని ఆశీర్వాదమును మీ జీవితంలో పొందలేరు. కనుక దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుల వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా రాయబడిన దానిని నెరవేర్చటంలో తప్పిపోలా. ఆయన పరిస్థితులు ఎలా ఉన్నా తప్పిపోలా. ఈరోజు రాయబడింది వింటూ చదువుకుంటూ నేర్చుకుంటూ నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడని తెలిసి కూడా వాటిని పట్టించుకోకుండా దాటి వెళ్ళిపోవటం నీ జీవితానికి ఎంత మాత్రం అది ఆశీర్వాదకరము కానే కాదు. కాబట్టి వింటున్నది నీకోసం రాయబడి ఉంది, నీకు బోధింపబడుతున్నది నీకోసం రాయబడి ఉంది. దేవుడు నా కోసం రాశాడు, దేవుడు నా కోసం చెబుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు ఆ మాటను స్వీకరించి దాన్ని నెరవేర్చటానికి నువ్వు సిద్ధపడాలి. ఇదే యేసుక్రీస్తుల వారు సిలువలో పలికినటువంటి 5వ మాట మనకు నేర్పేటటువంటి ఒక అద్భుతమైన పాఠం. మన కొరకు రాయబడినవి మనం వింటున్నాం, చదువుకుంటున్నాం, మనము కూడా మన జీవితంలో వాటిని నెరవేర్చే వారిగా ఉందాం. ఓకే, ఇక 6వ మాటను మనం చదవగలిగితే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనక వారు ఒక స్పంజి చెరకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, ఏమంటే 5వ మాటేమో నేను దప్పికొనుచున్నాను అని కేక వేశాడు. నెక్స్ట్ వారు దాహం ఇచ్చిన తర్వాత ఆ చేదు చెరకను ఆయనకు అందించిన తర్వాత కాస్త పుచ్చుకున్నాడు, తర్వాత తాగలేకపోయాడు, అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడట, సమాప్తమైనది అన్నాడట. 6వ మాట సమాప్తమైనది అంటే ఏంటి, ఎందుకు ఆయన మాట పలికాడు, సమాప్తమైనదని ఎందుకన్నాడు? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అంటున్నాడు. చేయుటకు నీవు నాకిచ్చిన పని అంటే పరలోకపు తండ్రి యేసుక్రీస్తుకు ఒక పని నియమించాడు, పని అప్పగించాడు. పని అప్పగిస్తే ఆ పనిని సంపూర్ణంగా ఏం చేశాడట, నెరవేర్చాడు. ఒకానొక సందర్భంలో ఆయన అన్నాడు, సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉంటే, శిష్యులు ఎక్కడికి వెళ్ళారమ్మా, శిష్యులు ఎక్కడికి వెళ్ళారు, ఆహారం కొనుటకు ఊరిలోకి వెళ్ళారు. ఆయన మాట్లాడుతూ ఉండగా వచ్చారు, ఆహారం తీసుకొని వచ్చారు. ప్రభువా భోజనం సిద్ధమైంది, భోంచేద్దాం అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారము అన్నాడు.
అంతకుముందు ఏమన్నాడంటే మీకు తెలియని ఆహారం నాకున్నది అన్నాడు. మీకు తెలియని ఆహారం నాకున్నది, మీకు తెలియని ఆహారం నాకున్నది. ఏంటి ఆహారం అంటే నన్ను పంపిన వాని పని తుదముట్టించుటయు, ఆయన చిత్తము నెరవేర్చుటయు నాకు ఆహారం అండ్ నాకు ఆహారం. కొంతమంది పని చేయటం మొదలుపెట్టారంటే పని మీదే ధ్యాస, అన్నం మీద పెట్టరు. తినాలనే ఆలోచన ఉండదు వాళ్ళకు. స్టార్ట్ చేసిన పని ఏం చేయాలని, ఇప్పుడు ఏం చేయాలి? పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు తినాలి. పని మీద ధ్యాస, పని అయిపోవాలి. పని పూర్తి చేసిన తర్వాత తినాలి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అసలు పని పూర్తి చేసిన తర్వాత తిందామని కాదు, అసలు ఆ పనే నాకొక ఆహారం. నేను పనిలో ఉన్నానంటే నేను ఏం చేస్తున్నాను? నేను తింటున్నాను, నా ఆకలి తీర్చుకుంటున్నాను. అంటే నాకున్నటువంటి ఆకలిని తీర్చుకోవటానికి నా ఎదుటనున్నటువంటి ఆహారము దేవుని పని. ఆ పనిని సంపూర్ణముగా ముగించేంత వరకు నాకు ఆకలి లేదు. ఆకలి అదేగా ఆకలి తీర్చుకోవటం. చేశాడు 3.5 సంవత్సరాలండి. 3.5 సంవత్సరాలలో పగలంతా దేవాలయాల్లో ఎక్కడ పడితే అక్కడ వాక్యాన్ని ప్రకటించే పని, రాత్రి కాగానే గెస్టమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేసే పని. పగలంతా ప్రకటించటం, రాత్రి ప్రార్థించటం. పని 3.5 సంవత్సరాలు. 30వ ఏట ప్రారంభిస్తే 33.5 సంవత్సరాలకు కంప్లీట్ చేశాడు, పని పూర్తి చేశాడు, అప్పగించిన పని పూర్తి చేశాడు. అందుకే సిలువలో ప్రభు ఏమని పలికాడు? సమాప్తమైనది. అంటే తండ్రి, నువ్వు నాకు ఏ పని అయితే ఇచ్చావో ఇచ్చిన ఆ పనిని ఏం చేశాను? సంపూర్ణము చేశాను, పూర్తి చేశాను. అండ్ మనం చేయగలమా దేవుడి పని? దేవుని పని ఇంత బాధ్యతగా మనం చేయగలమా? దేవుని పరిచర్య ఎంత బాధ్యతగా చేయగలమా? ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో మనం మధ్యలోనే దేవుని పని వదిలిపెట్టిపోలా? ఎన్ని సందర్భాలలో దేవుని పని అంటే మనం దూరంగా ఉండలేదు? ఉన్నామా లేదా? ఉన్నాం. ఒక పరిచర్య, సంఘ కార్యక్రమాలు, సంఘములో పరిచర్య ఏదన్నా ఇదిగో స్టార్ట్ చేసావంటే ముగించేంత వరకు ఉండాలి. పని పూర్తి చేయాలి అనుకుంటామంటే మధ్యలోనే వదిలేసిపోతాం, లేదా ప్రారంభంలోనే రాకుండా తప్పించుకుంటాం. ఒకవేళ స్టార్ట్ చేసినప్పుడే కొంతమంది అంటి అంటనట్టు చేస్తున్నారో లేదో తెలియదు, మనతోనే ఉంటారు. నేను చిన్నప్పుడు అంటే 10వ తరగతి అయిపోయిన తర్వాత పనికి వెళ్ళేవాడిని. పరిచర్యకు రావటానికంటే ముందు పనికి వెళ్ళేవాడిని. ఒకసారి ఏమైందంటే పనికి వెళ్ళినప్పుడు ఒక పనిలో ఒక పెద్ద షాప్ అండి, అంటే బంకు అంటారు కదా, రేకులది, చెక్క లోపల ఉంటుంది, పైన రేకు ఉంటుంది. ఆ బంకుని ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళాలన్నమాట, ప్లేస్ మార్చాలి. అప్పుడు ఆ పని కొరకు వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఎత్తటం మొదలుపెట్టారు. పట్టుకోండి, ఎత్తండి అని ఒకసారిగా ఒక ఆయన గట్టిగా పట్టుకోండి, లేపండి అన్నాడు. లేపండి అంటే నేనేం చేశానంటే ఒక ఫ్రీగా పట్టుకున్నాను అనమాట. బరువేం వేయలే, పట్టుకోలే, బలవంతంగా లేపే ప్రయత్నం చేయలే. కానీ అది లేచింది. నాకు అనిపిస్తుంది నేనేం పట్టుకోలే కదా, నేనేం లేపలేదు, ఆ బరువేం నా మీద పడలేదు, అయినా ఏమైపోయింది లేచింది. ఇప్పుడు నాలాగే ఇంకా ఒకరో ఇద్దరు ఉంటారా లేదా టీం మెంబర్స్? అందరూ మోస్తారమ్మా?
నాలాగే ఉంటారు ఎవరో ఒకరు టీం మెంబర్స్. ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే ఉంటారు, కానీ అక్కడ ఏమవుతుంది, ఏమవుతుంది, అక్కడ నుండి అది తీసుకొచ్చి ఇంకో ప్లేస్లో పెట్టబడింది, పని జరిగింది. కానీ ఇక్కడ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ఉన్నామంటే, మనము గుంపులోనే ఉన్నాం, మనము పట్టుకున్నాం, కానీ ఆ బరువు మీద పడకుండా జాగ్రత్తగా పట్టుకోకుండా అలా ఉన్నాం. అది ఎవరి మీద ఒకరి మీద పడి ఉంటుంది, అందుకే లేస్తుంది అది. అండి మీరు శవపేటికను మోసేటప్పుడు చూస్తారా? మా దగ్గర ఉంది స్టాండర్డ్ 70 కేజీలు ఉంది. ఆ స్టాండర్డ్ 70 కేజీలు మళ్ళీ అందులో పెట్టెలో బాడీ. ఇప్పుడు అది ఎంత బరువు ఉంటుంది, మొత్తం ఎంత బరువు ఉంటుందండి? సుమారు 100కు పైగానే ఉంటుంది. ఇప్పుడు అది ఒక్కోసారి ఏమైందంటే, ఒక సైడ్ ఎత్తున్నవాడు పడ్డాడు అనుకోండి, ఎత్తున్నవాడు పడితే ఒకడి మీద పడుతుంది భారం, భుజం మీద మోయలేరు అసలు. పట్టుకోండి అంటే ఎవడోడు వచ్చి పట్టుకుంటే తప్ప ముందుకు సాగదు. కానీ ఇక్కడ ఒకరి మీద భారం పడుతుంది, ఒకరి మీద ఏమవుతుంది, ఫ్రీ అవుతుంది అది. అయితే ఇక్కడ పని అయితే జరిగిపోతుంది, కానీ అందులో మనం ఎలా ఉన్నాము అని అంటే, మన మీద భారం పడకుండా చూసుకున్నాం. ఈరోజు దేవుని పనిలో, సంఘ పరిచర్యలో కొంతమంది ఎలా ఉంటారు, మనతోనే ఉండి, మన మధ్యనే ఉండి ఎలా ఉంటారు, భారము పడకుండా ఉంటాం. భారం మన మీద పడకూడదు, అంతే, మనం మోయకూడదు. పని అయితే జరిగిపోవాలి, గుంపులో మనం కూడా ఉండాలి. వీళ్ళని ఏమంటారమ్మా? మన భాషలో ఏమంటారు వీళ్ళను? పని దొంగలు. ఏ దొంగలు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏమండి? ఆ మధ్య క్రిస్మస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం కదా, స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు అందరూ వచ్చారు. తర్వాత కొన్ని కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు చూడాలి, నేను ఒక్కనే మిగిలిపోయాను. తప్పులేదులేండి, మీరేమో వస్తామని నాకేం మాట ఇవ్వలేదు. కానీ ఇక్కడ చూడండి, స్టార్ట్ చేసినప్పుడేమో అందరం ఉన్నాం, తర్వాత ఒక్కరేమో మిగిలిపోయాం. ఒక పనిని మనం అనుకుంటే దేవుని కొరకు చేయాలని, అది ప్రారంభించిన తర్వాత ముగింపు వరకు ఏం చేయాలి, సంపూర్ణం చేయాలి. మనం కూడా ఏమనాలంటే, సమాప్తమైనది దేవా, నీ పని సమాప్తమైనది. సమాప్తం చేయాలి. సమాప్తం చేయకుండా సగం చేసేది అసలు దేవుని పని, ప్రతిఫలం పోగొట్టుకుంటాం. పరిపూర్ణం చేయండి, సంపూర్తి చేయండి. ప్రభు సంపూర్ణంగా చేశాడు. ఆయన పని ప్రారంభించిన నాటి నుండి శిలువ మరణం పొందేంత వరకు కంప్లీట్గా ఏ బాధ్యత అయితే ఆయన మీద ఉందో అది పరిపూర్ణం చేశాడు. ఈ 6వ మాట మనకు నేర్పేటటువంటి పాఠం ఏంటంటే, నీ జీవితంలో కూడా దేవుని పని ప్రారంభిస్తే సంపూర్ణంగా చేయాలి. స్టార్ట్ అయ్యావా, సంపూర్ణంగా చేయాలి. స్టార్ట్ అయ్యావంటే పరిపూర్ణంగా చేయాలి. మొదట నువ్వు అలా పట్టుకున్నావంటే అది ముగింపు వరకు ఉండాలి. మనం ప్రారంభించి ఎవరి మీద ఒకరి మీద భారం వేసి మనం దాటి వెళ్ళిపోకూడదు, అది మనకు ప్రతిఫలాన్ని ఇవ్వదు. కాబట్టి ప్రభు ఆయన జీవితం ద్వారా, ఆయన బ్రతుకు ద్వారా మనకు నేర్పినటువంటి పాఠం ఇది మన జీవితాల్లో పాటిద్దాం. ఇక 7వ మాట, చివరి మాట మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను, అది 3 గంటలు, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. చివరి మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను.
అండి, ఆత్మనిచ్చిన వాడెవరు? ఆత్మనిచ్చినది ఎవరు? ఎవరండి? దేవుడు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆత్మను ఇచ్చినవాడు, నోరిచ్చినవాడు ఆయనే అన్నది ఒక చోట. ఇప్పుడు ఆత్మని ఇచ్చినటువంటి దేవుడు మనిషికి మరణాన్ని పెట్టాడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. ఆత్మని ఇచ్చినవాడు ఆయనే, తర్వాత తీసుకునేవాడు కూడా ఆయనే. ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. కానీ ఇక్కడ యేసుక్రీస్తుల వారు అంటున్న మాట చూడండి ఒకసారి. యేసుక్రీస్తుల వారు పలుకుతున్న మాట ఏంటి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నేను అప్పగించుకొనుచున్నాను, నేను ఇస్తున్నాను. ఇప్పుడు ఇచ్చినవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అన్నాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు దగ్గర దేవుడు తీసుకోవటం కాదు, యేసుక్రీస్తే దేవునికి ఇస్తున్నట్టుగా కనబడుతుంది. అంతేనా? మీరు బాగా ఆలోచించండి. ఇందులో యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనని నన్ను ప్రేమించుచున్నాడు నా తండ్రి అని అంటూ 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఇక్కడ నేనే పెడుతున్నాను, నేనే ఇస్తున్నాను, నేను ఇష్టపడి ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు దేవుడు తీసుకోవటమా, దేవునికి ఇవ్వటమా? అసలు దేవుడు తీసుకోవటం అంటే ఏంటి, దేవుడికి ఇవ్వటం అంటే ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తుల వారు తన ఆత్మను తండ్రికి అప్పగించాడా, లేదా దేవుడే యేసుక్రీస్తుల వారి ఆత్మను తీసేసుకున్నాడా? ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది? యేసుక్రీస్తుల వారు ఇచ్చారు. అంటే ఇవ్వటం వేరు, తీసుకోవటం వేరు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొబైలు, ఇదిగో మీరు తీసుకోండి అంటే నేను ఇవ్వటం. ఎక్కడున్నది మీరే ఇక్కడ నుండి తీసేసుకున్నారంటే మీ అంతటా మీరే తీసుకోవటం. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి ఆత్మను తండ్రి తీసుకోవట్లా. ఇక్కడ తండ్రికి యేసుక్రీస్తుల వారే ఏం చేస్తున్నారు? అప్పగిస్తున్నాడు. అంటే అప్పగించటం వేరు, తీసుకోవటం వేరు. తీసుకోవటము అనంటే మీరు బాగా ఆలోచించండి. తీసుకోవటము అనంటే మనకు మన జీవితంలో మరణం అనే పిలుపు వచ్చి ఒకరోజు మనం వెళ్ళిపోవటం, దేవుడు తీసుకోవటం. ఇప్పుడు నువ్వు 50 ఏళ్ళు బ్రతికావు, 100 ఏళ్ళు బ్రతికావు, లేదా ఇప్పటి వరకు బ్రతికావు. ఈరోజు నీకు మరణం అనేది వచ్చింది. నీకు మరణం అనేది వచ్చిందంటే దేవుడు నిన్నేం చేశాడు? దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారికి మరణకాలము కాదది. ఆయన 33.5 సంవత్సరాల ఆ నిండు యవన వయసులో ఇంకా బ్రతికే కాలం ఉంది. ఆయన భూమి మీద బ్రతకాలి. కానీ ఇక్కడ దేవుని చిత్తమును, దేవుని ఇష్టమును నెరవేర్చుట కొరకు తన ప్రాణమును తానే ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికి అప్పగిస్తున్నాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అండి.
దేవుడు తీసుకోవటం అంటే మరణం. మన జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు దేవుడు తీసుకుంటాడో తెలియదు, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. కానీ యేసుక్రీస్తుకు ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాడో తెలుసు. కానీ ఎప్పుడు దేవుడు ఈ లోకం విడిచి సర్వమానవాళి రక్షణ కొరకు రక్షణ కార్యాన్ని జరిగించి తన దగ్గరకు రావాలని నిర్ణయించాడో, ఆ నిర్ణయించిన దానికి కట్టుబడి ఇష్టపడి తన ప్రాణాన్ని, తన ఆత్మను అప్పగిస్తున్నాడు. తండ్రి, నేను పెట్టుచున్నాను, నేను ఇష్టపడి పెడుతున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. అండి, ఇదేదో మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటున్నాడు అనుకున్నారు మీరు అండి. తనకు తానుగానే ఆత్మను అప్పగిస్తున్నాడంటే ఆత్మహత్య చేసుకోవటం కాదు. ఇక్కడ ఆయనకు అన్యాయపు తీర్పు జరిగింది, ఆయనకు శిలువ శిక్ష పడింది, ఆ శిలువలో ఆయన చంపబడుతున్నాడు. అయితే నిజానికి అక్కడ తప్పించుకోవటానికి అవకాశం ఉందా లేదా? ఆయనకు ఉందా లేదండి? తప్పించుకోగలడా? తప్పించుకోగలడు. కానీ ఎక్కడ కూడా ఆ మరణాన్ని తప్పించుకోవటానికి ఇష్టపడకుండా ప్రాణం పెట్టడానికి ఇష్టపడి ఆత్మను తండ్రి చేతికి ఇష్టపడి అప్పగించుకున్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఎందుకంటే అలా అప్పగించుకోగలిగితేనే రక్షణ కార్యం జరుగుతుంది, విమోచన కలుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనుషులందరూ పాపం చేశారు. పాపం చేసిన మనుషులందరి మీద దేవుడికి కోపం ఉంది. దేవుడు తన ఉగ్రతను వారి మీద చూపించాలి. ఇప్పుడు దేవుని కోపాన్ని చల్లార్చాలి అనంటే, దేవుని కోపాన్ని చల్లార్చడానికి యేసుక్రీస్తు మనందరి కొరకు తన ప్రాణమును ఏం చేశాడు? ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. దేవుడు యేసుక్రీస్తు బలిని చూసి ఆగిపోయాడు. అమ్మ, అర్థమవుతుందా? యేసుక్రీస్తు బలిని చూసి నువ్వు చేసిన పాపాలకు నిన్ను శిక్షించటం మానుకున్నాడు. అంటే నువ్వు యేసుక్రీస్తు చాటుకొచ్చేసావు, ఆయనను విశ్వసించావు, ఆయన నమ్మావు. ఆయన నమ్మగానే దేవుడికి నీ మీద ఉన్న కోపం యేసుక్రీస్తు బలి ద్వారా పోయింది. ఆయన మధ్యలో వచ్చి అప్పగించుకోకపోతే మన మీద ఉండే దేవుడి కోపం, ఉగ్రత పోతుందా? మనం ఉగ్రతాపాత్రులం, ఉగ్రతకు అర్హులం, చచ్చిపోవాలి, నాశనం అవ్వాలి మనం చేసిన పాపాలకు. అండి, మనం చేసిన పాపానికి నిత్యాగ్ని, నిత్య నాశనానికి మనం వెళ్ళిపోవాలి. కానీ యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చి దేవుని ఉగ్రతను మన మీద నుండి ఏం చేశాడు? తప్పించాడు. ఇదంతా ఇష్టపడి చేయటం అంటే చిన్నమాట కాదు. అండ్ ఒక మంచి సందర్భం చెప్పి నేను ముగిస్తాను. అబ్రహామును దేవుడు పిలిచి నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నా కొరకు బలివ్వాలి అన్నాడు. వెంటనే అబ్రహాము కట్టెలు, నిప్పు, ఖడ్గము, తాను ప్రేమించిన ఇస్సాకును, పనివారిని వెంట పెట్టుకొని గాడిదలతో మోరియా దేశముల్లో ఒక పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి తన పనివారితో గాడిదలతో పాటు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ కట్టెలు ఇస్సాకు భుజం మీద పెట్టి ఖడ్గాన్ని, నిప్పును చేతపట్టుకొని ఆ కొండ, ఆ పర్వతం ఎక్కుతూ ఉన్న టైంలో ఇస్సాకు అడిగాడండి తండ్రిని. ఏమని అడిగాడు? తండ్రి, బలి అర్పించటానికి నిప్పున్నాయి, కట్టెలు ఉన్నాయి, ఖడ్గం ఉంది, కానీ బలి అర్పించటానికి ఏం లేదు, గొర్రెపిల్ల లేదు, ఎక్కడ ఆ గొర్రెపిల్ల అని అడిగాడు. అబ్రహాముకు తెలుసు అక్కడ బలి అర్పించడానికి తీసుకెళ్తున్నది ఇస్సాకునే అని. దేవుడు అడిగినందుకు గాను ఇస్సాకునే బలిగా అర్పించడానికి తీసుకెళ్తున్నానని అబ్రహాం మనసులో ఉంది. కానీ తన కుమారునితో ఏం చెప్పాడు? బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకున్నాడు. ఆ మాట చెప్పాడు. పైకి వెళ్ళారు తండ్రి కొడుకులు కలిసి,
చక్కగా కట్టెలు పేర్చి బలిపీఠాన్ని అంతటిని సిద్ధం చేశారు. చేసిన తర్వాత దేవుడే చూసుకుంటాడు గొర్రెపిల్లనని చెప్పినటువంటి ఆ తండ్రి అయిన అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇసాకును పట్టుకొని ఆ బలిపీఠం మీద పరుండబెట్టాడు. అప్పటికి కానీ ఇసాకుకు తెలియలే గొర్రెపిల్లను, బలి కావలసిన గొర్రెపిల్లను నేనే అని. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇసాకు తనకు తానుగా ఇష్టపడి తండ్రి మాట మేరకు ఆ బలిపీఠం మీద బలి కావటానికి సిద్ధపడ్డాడు. ఇష్టపడి తనకు తాను. ఆ తండ్రి ఖడ్గం ఎత్తాడు, బలి అర్పించటానికి ఖడ్గం ఎత్తాడు. వెంటనే దేవుడు పిలిచి ఆ బలిని ఆపేస్తాడు. నిజంగా ఇసాకు ఇష్టపడ్డా, తప్పించుకునే ప్రయత్నం చేశాడా? ఇష్టపడ్డా? తండ్రి బలిగా అర్పిస్తుంటే సరే అర్పించని సిద్ధపడిపోయాడు. యేసుక్రీస్తు కూడా ఇష్టపడి తన ప్రాణమును పెట్టాడు. అక్కడ ఇసాకు తప్పించబడ్డాడు, కానీ అబ్రహాము కుమారుడు ఇసాకు బలిగా అర్పించబడకుండా దేవుడు అతనికి బదులుగా గొర్రెపిల్లను అర్పించమని చెప్పాడు. అక్కడ ఇసాకు తప్పించబడ్డాడు, కానీ దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు తప్పించబడ్డా? లేదు. సజీవ యాగంగా ఆ కలువరి శిలువలో బలి చేయబడ్డాడు. అబ్రహాము తన కుమారుణ్ణి బలి అర్పించడానికి తీసుకొచ్చి బలిపీఠం మీద పరుండబెట్టాడు. దేవుడు తన కుమారుణ్ణి ఆ శిలువలో చెయ్యి విడిచిపెట్టాడు. ఇసాకు తప్పించబడ్డాడు. యేసుక్రీస్తు అన్నాడు, నా దేవా నన్నెందుకు చేయి విడుచుతావు? కానీ చివరిగా అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటా. అంటే దేవుడి కొరకు ఆత్మను అప్పగించుకోవటం అంటే అంత సులువైన పని కాదు. ఈరోజు మన శరీరాన్ని అప్పగించలేం దేవుని పని కొరకు. ఈరోజు ప్రార్థించటానికి మనం మోకరించలేము, సంఘానికి రావటానికి మనం ప్రయాసపడి రాలేము, మన సమయాన్ని ఇవ్వలేము, మన ధనాన్ని ఇవ్వలేము. యేసుక్రీస్తు ఏమిచ్చాడు? ఆత్మ, ప్రాణం, దేహం. ఏమండి, తెలిసి ఎవరైనా అలా అప్పగిస్తారు చెప్పండి? తెలిసి అండి. ఒకసారి చీరాల వెళ్ళినప్పుడు సముద్రంలో బోటు తీసుకొచ్చిన తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడున్న సహోదరులందరూ బోటును నిలబెట్టేసి అన్న కిందికి దూకు, సముద్రంలోకి దూకు అన్నారు నన్ను. సముద్రంలోకి దూకంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు సముద్రం చూడటానికే భయంకరంగా ఉంటుంది. మధ్యలో సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళారు, లోపలికి తీసుకెళ్ళి దూకన్నారు. లేదులేనా నేను దూకనన్నా అంటే వాళ్ళు ఏం చేశారంటే, మేము దూకుతాం చూడని చెప్పి వాళ్ళు దూకి అక్కడొకరు ముగ్గురు ఉన్నారు ఇటు. అయినా ధైర్యం సరిపోలా. సర్లేనా నీకు తాడు కడతామన్నారు. తాడు కట్టారు. తాడు కడితే అప్పుడు దూకాను నేను. ముగ్గురు అటు చుట్టూ ఉన్నారు, తర్వాత తాడు కట్టారు. దూకాను, కానీ లోపలికి వెళ్ళాక భయం అనిపించింది. ఎందుకంటే పెద్ద జీవాలు ఉంటాయి లోపల, సముద్ర జలచరం. ఏముంది, అలా తన్నుకొని వెళ్ళిపోతే టక్కున భయం వేసి అలా దూకాను. వెంటనే పైకి వచ్చాను. పైకి లాగండి అన్నాను. ఒక క్షణం కూడా ఉండలాగా భయం వేస్తుంది. సముద్రాన్ని చూపించి ఇందులో దూకు అంటేనే దూకలేకపోయావు. ఇప్పుడు నిన్ను రెడీ చేస్తారు, తీసుకెళ్తారు. ఫస్ట్ మొహం మీద కొడతారు, తర్వాత ముసిగేసి కొడతారు, తర్వాత తిడతారు, ఆ తర్వాత నీ బట్టలు కూడా తీస్తారు, వీపుల మీద కొడతారు, ఆ తర్వాత ఉదయం శిలువ శిక్షకు నిలబెడతారు. అక్కడ నిన్ను అందరూ ఏలన చేస్తారు, నీ మీద లేనిపోని నిందలేస్తారు. తర్వాత
పిలాతు చేత నీకు సిలువ శిక్ష విధిస్తారు, కొరడాలతో కొడతారు, ఒక భారమైన సిలువ నీ భుజాల మీద మోపుతారు, యెరూషలేము వీధుల్లో అందరూ చూస్తుండగా నువ్వు మోసుకొని వెళ్ళాలి, ఆ తర్వాత 2 బందిపోటు దొంగల మధ్యన నువ్వు సిలువ వేయబడాలి, సిలువలో వేలాడదీయబడాలి, ఇదంతా రేపు జరగబోతుంది, నువ్వు రెడీగా ఉండు. ఉంటావా? ఉంటారండి? ఏమండి, మన వాళ్ళు కొంతమంది ఈరోజు కొంతమంది ఆ వేషం వేసుకొని వచ్చి ఉంటారు వీధులంట. ఈరోజు అది ఒక అంటే సమాజం మధ్య మా ప్రభు ఎలా సిలువేయబడ్డాడు, ఈరోజు ఈ శిక్షను అనుభవించడానికి చూపించటానికి, అంటే దీని ద్వారా సువార్త ప్రకటించడానికి వారు ఆ ప్రాంతాల్లో వచ్చారు. ఈరోజు అలా వేషం వేసినటువంటి వాడిని నిజంగా సిలువ శిక్ష విధించడానికి ప్లాన్ చేస్తూ ఉంటారా? అసలు మీరు ఇప్పుడు ఇంటికి పోతే మీ ఆయన రెడీగా ఉన్నాడు చూడమ్మా కొట్టడానికి అంటేనే పోతారమ్మా. ఇప్పుడు మీకు ఎవరికైనా ఫోన్ వచ్చి రామ్మా వస్తేనే పడనీక నీకు రెడీగా ఉన్నది చూడు, మీ ఆయన ఉతకటానికి బాగా కోపంగా ఉన్నాడు, కొట్టనీక రోకల బండ పెట్టుకొని రెడీగా ఉన్నాడు అని చెప్పారనుకోండి, మధ్యాహ్నం భోజనం ఇక్కడే, రాత్రి భోజనం ఇక్కడే, మళ్ళీ మేమే తీసుకెళ్ళాలి మిమ్మల్ని. అవునా కదా? అసలు శిక్ష అనేది నీకు తెలిసి ధైర్యంగా ఆ శిక్షను పొందటానికి ముందుకు వెళ్ళగలవా? వెళతావా? వెళ్ళలేవు. మరణం నీ ముందుంది అంటే వెళ్ళగలవా? వెళ్ళలేవు. కానీ యేసుక్రీస్తుల వారికి మొత్తం తెలుసు అండి, ముందే మొత్తం తెలుసు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. ఇంకొక చోట చూద్దాం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాని దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. బలి కావడానికి బలిగా అప్పగించుకోవటం ఎంత గొప్ప త్యాగం. తెలిసి అప్పగించుకోగలరా? తెలిసి చచ్చిపోతారా? తెలిసి శిక్షను అనుభవిస్తారా? నిన్ను 10 మంది కొట్టడానికి రెడీగా ఉన్నారంటేనే అక్కడికి అడుగు పెట్టలేం మనం. ఈరోజు తప్పులు చేసి జైలుకి వెళ్ళేవారు కూడా ముందుగానే బెయిల్ సిద్ధం చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? బెయిల్ సిద్ధం చేసుకుంటున్నారు. వద్దు ఆ శిక్ష అక్కడికొద్దు అని. కానీ యేసుక్రీస్తు అర్పణముగా బలిగా ఇష్టపడి తను తాను ఏం చేశాడు? అప్పగించుకోవటం అన్నది ఎంత గొప్ప త్యాగం అండి. ఇసాకుకు ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి బంధించేంత వరకు తెలియలా, గొర్రెపిల్లను నేనే అనే సంగతి అప్పటి వరకు తెలియలా. సరే తెలిసినా కూడా వ్యతిరేకించలే, ఓకే. కానీ ఇక్కడ యేసుక్రీస్తుల వారికి ముందే మొత్తం తెలుసు. అందుకే ఏమన్నాడు? ఆయన చెప్పాడు ముందే, నేను ఇదిగో అన్యజనుల చేతికి అప్పగించబడతాను, వారు నన్ను సిలువేసి చంపుతారు, నేను 3వ దినమున తిరిగి. చెప్పాడా లేదు ఈ మాటలు? చెప్పాడు లేదా? చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు ప్రభు. చంపబడతాడని తెలిసి తన్ను తాను అప్పగించుకోవటం. ఎన్ని అవకాశాలు వచ్చినా ప్రభు ఉపయోగించుకున్నాడా? పిలాతు అంటున్నాడు, నీవు నాతో మాట్లాడవా? నేను నిన్ను విడిపించుటకు అధికారము కలదు. ఎక్కడ మాట్లాడాడు? బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉండినట్లుగా ఆయన మౌనంగా ఉండి దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకే ఈ చివరి మాట మనకు నేర్పే పాఠం ఏంటి? దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి మనం దేనినైనా ఏం చేయాలి? అప్పగించాలి. చివరికి మన జీవితాన్నే ప్రభు కొరకు అప్పగించే వారంగా ఉండాలి. అందుకే
ఎఫెసీ పత్రికలో ఆ మాట మీరు జాగ్రత్తగా చదవండి. ఏముంది అక్కడ? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి మీ కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనను, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అంటే ప్రభు ప్రేమించి తన్ను తాను దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు. మీరు కూడా అలాగే ఉండండి. మీరు కూడా అప్పగించుకోగలిగే వారిగా ఉండండి, త్యాగం చేసేవారిగా ఉండండి అని చెప్పాడు. ఏమండి, మనకు దప్పికొనుచున్నాను అనే మాట రాయబడిన దాన్ని నెరవేర్చటం అనేటటువంటిది నేర్పిస్తుంది. తర్వాత సమాప్తమైనది అనే మాట అప్పగింపబడిన పని సంపూర్ణంగా నెరవేర్చే వరకు కదలకూడదు, సంపూర్ణంగా నెరవేర్చాలన్నది మనకు అర్థమవుతుంది. చివరి మాట, ప్రభు కొరకు దేనినైనా మనం అప్పగించే వారంగా ఉండాలి. దేనినైనా అండి, మన సమయం, మన ధనం, మనకు సంబంధించినది ఏదైనా ప్రభు కొరకు అవసరమైనప్పుడు మనం అర్పించే వారంగా, ఇష్టపడి అప్పగించే వారంగా ఉండాలి. అదే చివరి మాట మనకు నేర్పే పాఠం. ఈ పాఠాలన్నీ మన హృదయాల్లో ఉంచుకుందాం. దేవునికి ఇష్టంగా, దేవునికి మహిమకరంగా, దేవుని నామ ఘనత కొరకు మనం మన జీవితాలను కొనసాగిద్దాం.